ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు ఎపిసోడ్ గురించి రివ్యూ మనం మాట్లాడేసుకుందాం. మీరు నాగమణికంఠ గురించి ఏమనుకుంటున్నారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అండ్ నాకు సార్ కూడా చెప్పడం జరిగింది కదా, నాగమణికంఠ డేంజర్ జోన్ లో ఉన్నాడని. ఆ డేంజర్ జోన్ ఏంటో కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్, హీరో అండ్ జీరో టాస్క్ లో ఇక్కడ ఎవరికి ఎక్కువ ఓట్స్ పడ్డాయంటే హీరోగా నబిల్ కి అయితే పడడం జరిగింది. నబిల్ కి ఎందుకు వచ్చాయని మీరు అనుకున్నారు? 100% అయితే నబిల్ గేమ్ లో ఆడటం జరిగింది. ఈవెన్ తాల్ బిర్యానీ టాస్క్ చేసినా ఆ ఛాలెంజ్ లో విన్ అవడానికి 100% ట్రై చేశాడు. ప్రతి టాస్క్ లో కూడా ది బెస్ట్ ఇస్తున్నాడు. సో హౌస్ లో కూడా హీరో అయ్యాడు, అలాగే బయట కూడా హీరో అవ్వడం జరిగింది. లాస్ట్ ఓటింగ్ కూడా చూసుకుంటే నిఖిల్ కి నాగ్ సార్ చాలా వివరంగా అలాగే అర్థమయ్యేటట్టు హింట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సోనియాని గ్రూప్ గేమ్ ఆడకుండా, సోనియా చెప్పింది ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా నీ గేమ్ నువ్వు ఆడు అని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్పాడు. బట్ చివరికి తను అర్థం చేసుకోలేదైతే అనిపిస్తుంది. బట్ ఈ వీక్ లో సోనియా ఎలిమినేషన్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీక్ నుండి తన గేమ్ ఎలా ఉండిపోతుందో చూడాలి. సోనియా వెళ్ళిపోయి తను బాధపడతాడో, లేకపోతే సోనియా వెళ్ళిపోయింది సరే ఇప్పుడు దాకా అయిపోయింది ఇప్పుడు నుండి గేమ్ సరిగ్గా ఆడదాం అనే ఫోకస్ గా ఉంటాడో లేదో చూడాల్సిందే. ప్రేరణ గురించి మాట్లాడుకుంటే గేమ్ లో చాలా బాగా ఆడుతుంది. అండ్ యష్మి నాగమణికంఠ గురించి ఇష్టం వచ్చినట్టు తను అనుకోవడం మాట్లాడడం జరిగింది. తర్వాత అపోలైజ్ చేసింది. అపోలైజ్ చేసినా గానీ ఎవరు ఒప్పుకుంటారు, ఎవరు అక్సెప్ట్ చేస్తారు? తన అబ్బాయి కాదని చెప్పి ఇండైరెక్ట్ గా తను అలా మాట్లాడుతుంటే ఇక్కడ నాగమణికంఠ తను స్టాండ్ తీసుకున్నా తీసుకోపోయినా తను అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. సోనియా అనే దానికి అంత ఫీల్ అయినప్పుడు మా రష్మి నాగమణికంఠ అన్నప్పుడు కూడా తను అంతే ఫీల్ అవుతాడు కదా. సో ఈ విషయం మాత్రం అర్థం చేసుకోలేకపోయింది రష్మి. ఆ తర్వాత సీత గురించి మాట్లాడుకుంటే తన క్లాన్ లో ది బెస్ట్ గా చేస్తుంది. అలాగే ఏ గేమ్ లో ఎవరైతే కరెక్ట్ గా ఉంటారో లేదో అని చెప్పి ప్రతిది కూడా ఆలోచించి తన గేమ్ లో అయితే ముందు తీసుకువెళ్తుంది. చీఫ్ గా నిఖిల్ బెస్ట్ గా ఉన్నారా, సీత బెస్ట్ గా ఉన్నారంటే డెఫినెట్లీ గా ఈ వీక్ అయితే సీతనే బెస్ట్ గా ఉంది. 100% తను ఇస్తుంది. అలా క్లాన్ ని కూడా రన్ చేయడం కరెక్ట్ గా రన్ చేస్తుంది. ఇక్కడ సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ ఛాలెంజ్ లో కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది ఇది హౌస్ కోసం ఆడాలి అని చెప్పి. ఇక్కడ నిఖిల్ చెప్పాడు కదా అందరితో, మిస్లీడ్ అయ్యాడు. నాకు సరికి కూడా తెలుసు ఇక్కడ సోనియా మిస్లీడ్ చేసిందని చెప్పి. సీత నిఖిల్ గురించి మాట్లాడుతుంటే సోనియా ఇన్వాల్వ్ అవుతుంది మళ్ళీ మధ్యలో. సో జరిగిందే జరుగుతుంది. ఇప్పుడు సోనియా ఎలిమినేషన్ అవుతే తప్ప హౌస్ ప్రశాంతంగా ఉంటుంది, గేమ్ మీద ఫుల్ ఫోకస్ ఏదైతే అనిపిస్తుంది. ఆ తర్వాత నైనిక, చాలా మంది నైనికను కూడా జీరో అయితే అంటం జరిగింది. నైనిక చూసుకుంటే ఫస్ట్ లో గేమ్ ఉన్నట్టుగా అయితే నైనిక ఇప్పుడు లేదు. చాలా గేమ్ చేంజ్ అయిపోయింది. జరిగిన ఇష్యూ గురించి అప్పుడు ఆలోచించకుండా తర్వాత ఆలోచించి తన మైండ్ అంతా కూడా ఖరాబ్ చేసుకుంటుంది. ఆ తర్వాత నాగమణికంఠ డేంజర్ జోన్ లో ఉన్నాడని నాకు సార్ చెప్పడం జరిగింది. అసలు అదేంటంటే నాగమణికంఠ అసలు ఫస్ట్ నుండి తను అనుకున్నాడు నేను జైలుకి పోతానేమో, నేనే ఫస్ట్ వెళ్తానేమో. ఎవరైతే అనుకున్నారో గట్టిగా వాళ్ళే వెళ్తున్నారు ఇప్పుడు జైలుకి. సో మండే నుండి నాగమణికంఠ జైల్లో ఉండిపోతున్నాడు. హౌస్ లో కూడా చాలా మంది నాగమణికంఠ జీరో అన్నారు కాబట్టి సో లాస్ట్ అయితే అనౌన్స్ చేసి నాగమణికంఠనే జైల్లో ఉండమని అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఈ దెబ్బకి నాగమణికంఠకి ఇంకా మైండ్ పోతుంది. అసలుకి ఇప్పుడు కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. అందరికీ కూడా చాలా కన్ఫ్యూజన్ గా చేస్తున్నాడు నాగమణికంఠ. అండ్ ఇప్పుడు తను ఇంకా కన్ఫ్యూజ్ అయిపోయి తను గేమ్ ఎలా ఆడతాడో మరి చూడాల్సిందే. అండ్ రేపు ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో చూడాలి. అండ్ పృథ్వీ కూడా తనకి ఎంతగా అంటే చాలా బ్యాలెన్స్ చేసుకుంటూ 3 hours ఉన్నాడంటే అది మామూలు విషయం కూడా కాదు. అండ్ ఇద్దరు ఈక్వల్ గా పోటీ ఇచ్చారు నబిల్ అలాగే పృథ్వీ. సో ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మీకేమనిపించిందో, మెయిన్ గా నాగమణికంఠ గురించి మీరేమనుకున్నారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. సో ఇంతవరకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బై బై.